హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసేసి మాకు దగ్గరలో ఒక యూనివర్సిటీ అయితే ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక పార్క్ అయితే కట్టడం జరిగింది. ఆ పార్కును చూడడం కోసము మా ఫ్యామిలీతో అలా సరదాగా అయితే రావడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు అయితే అప్పుడే మొదలు పెట్టేసేసారు. ఇలా పిల్లల్ని అలా సరదాగా ఈవినింగ్ టైంలో తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడైతే 2 ఖడ్గమృగాలు, మరి అవి బఫెలోస్ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇవి 2 నివ్వా నేనని పోటీ పడి వాటి కొమ్ములు అయితే ఇరిగిపోవడం జరిగింది. వీటిని హ్యాండిల్ చేయడం కోసం అయితే ఒక మనిషి అయితే కర్రను పట్టుకొని ఉన్నాడు. నన్ను కూడా కొడతాడేమో అని నాకు అంత భయం అనిపించింది. ఇలా నేను కూడా తనతో పాటు ఫైటింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఇంకా ఏమేమి ఉన్నాయో అని చూడడం కోసం అయితే వెళ్తూ ఉన్నాము ముందుకి. ఇక్కడ వెళ్ళగా మాకైతే ఒక పెద్ద తాతయ్య అయితే కనిపించాడు. నిజంగా ఈ తాతయ్య గురించి అయితే డీటెయిల్స్ అయితే నాకైతే తెలియదు. కాకపోతే ఈ తాతయ్యని చూడగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ తాతయ్య కూడా కొంచెము చరిత్ర ఉండొచ్చు. దీని గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది నేను. ఇక్కడ మా పిల్లలు అయితే ఆ తాతయ్య పక్కన కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎంత బాగా చెక్కించారంటే చాలా పెద్దగా ఉంది. చాలా చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాము. అలా సరదాగా ఫొటోస్ దిగాక ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉండగా వాటర్ అయితే కనిపించాయి మాకు. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే రెయిన్ వచ్చినప్పుడు అంబ్రెల్లా లాగా అయితే ఇక్కడ ఉంచారు. మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది, సీనరీ బాగుందని. అలా వెళ్ళగా ఇక్కడైతే ఈ బామ్మను చూడగానే నా ఫ్యూచర్ అయితే నాకు కనిపించింది. ఒక పంతులమ్మ స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేస్తుందో అలా ఈ బామ్మ అయితే మిగతా పిల్లలకి అందరికీ టీచ్ చేస్తుంది. ఈ బుడ్డోడికి మాత్రము ప్యాంటు లేకుండా చెక్కారు, అదేంటో అర్థం కాలేదు. ఇక్కడైతే ఈ పార్కును చూడడం కోసం అయితే చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ బామ్మకి సంబంధించి ఏదో ఒక చరిత్ర ఉండొచ్చు, మాకైతే తెలియదు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబు అయితే ఆ పిల్లలు ఎలా కూర్చున్నారో అలా కూర్చొని ఇమిటేట్ చేస్తున్నారు. బామ్మ చేతిలో ఉన్న ఆ రోలుని గుంజడానికి అయితే ట్రై చేస్తున్నాడు. మా పాప అయితే చాలా ఎగ్జైట్ అవుతుంది. ఏంటి మమ్మీ బాబుకు ప్యాంట్ వేయలేదు అని నన్ను క్వశ్చన్ ఇస్తుంది. ఇంకా అలా చూసినట్లయితే వుల్ఫ్ అంటారో మరి ఇది ఏమంటారో నాకైతే తెలియదు, కానీ మేబీ ఇది ఫాక్స్ అనుకుంటా. ఇక్కడైతే మనం రియల్ మంకీలను చూస్తుంటాము జనరల్గా అయితే. ఇలా ఆర్టిఫిషియల్ మంకీని ఇలా న్యాచురల్గా మంకీ అయితే ఎలా కూర్చుంటుందో ఎలా తింటుందో అది చూపించారు అక్కడ. ఇంకా అలా ముందుకు వెళ్ళాక మాకు ఇక్కడైతే ఇలా స్టోన్తో ఉన్న ఇలా గుహలాగైతే కనిపించింది. అక్కడ ఇలా శిల్పాలను అయితే చేసి ఉంచారు. ఇక్కడైతే కొంచెం మేము ముందుకు వచ్చాక ఇక్కడ ఒక డీర్ ఉంది. ఈ డీర్ని మా పాప మా బాబాయ్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా హస్బెండ్ కూడా అలా సరదాగా ట్రై చేస్తున్నాడు. ఇంకా నా గురించి చెప్పినట్లయితే నేను ఎక్కడికి పోయినా ఒక చిన్నపిల్లలాగా మారిపోతాను. నేను కూడా ఎక్సైట్ అయిపోయి వాళ్ళతో అలా ఆడుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడో మేము చిన్నతనంలో చదువుకున్నప్పుడు ఒక కాకి దాహం కోసము తన తెలివిని ఉపయోగించి స్టోన్స్ వేసి తన దాహాన్ని తీర్చుకుంటుంది కదా పాటలో, అది చూపించడం జరిగింది అక్కడ. ఇదంతా ఇలా ఉంటుంది పార్క్ అంతా. ఇంకా కొంచెం మేము ముందుకు వచ్చాము. ఇక్కడైతే ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది. దాని మీద ఒక కింగ్ సవారీ చేస్తున్నట్లయితే ఉంచి ఉన్నారు. ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు చూడండి వీడియోలో ఆ ఎలిఫెంట్ తోటి కింగ్ పని చేపించినట్టు.
మీలో ఎవరికైనా అవుట్ ఆఫ్ స్టేట్స్ చూడాలి అని అనుకుని కోరిక ఉన్నట్లయితే మనం ఈ పెద్ద గ్లోబుని చూస్తే చాలు, వరల్డ్లో ఉన్న అవుట్ ఆఫ్ స్టేట్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఇక్కడ మా బాబు అయితే ఇలా వీల్స్ని తిప్పుతూ తిప్పుతూ పైకి కిందికి తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి, మూవ్ చేయాలంటే చాలా స్ట్రెంత్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ అయితే ట్రై చేస్తున్నాడు. ఇలా ట్రై చేస్తుంటే చేతికి దెబ్బ తాకింది. దెబ్బ తాకడంతో దాన్ని వెంటనే వదిలేశాడు. ఇది ఇంకొక ఇన్స్ట్రుమెంట్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.